కూడా ఉంది. ఎస్ 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 మరొక అంశం సార్, ఒకటి పోలవరం రేపు నుంచి డయాఫ్రమ్ వాల్ వర్క్ ఒకటి స్టార్ట్ కాబోతోంది. ఇక అమరావతి నిర్మాణాలకు టెండర్లు కూడా పిలిచారు. అమిత్ షా గారు రాబోతున్నారు, కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి. ఆయన రాక కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయడమే కాదు, ఆయన్ని సాధారణంగా కూడా స్వాగతం పలకాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబెట్టాలి. సో టెండర్లు సందర్భంగా కాంట్రాక్టర్లు కానీ లేదా కొంతమంది వర్క్ ముందుకు వచ్చే పరిశ్రమలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా నెక్స్ట్ జగన్ రాడని గ్యారంటీ ఏందని చెప్పి అడుగుతున్నారని గతంలో మనం ఇటీవల మంత్రి లోకేష్ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. చంద్రబాబు నాయుడును ఒక కాంట్రాక్ట్ సంస్థ అడిగింది. ఎందుకంటే ఒక వాతావరణం, సుహృద్భావ వాతావరణం వాళ్ళు పెట్టుబడులు పెట్టేదానికి కానీ లేదా వర్క్ చేసేదానికి కానీ ఉండాలి. అలాంటి పరిస్థితిని కల్పిస్తారా అనేటువంటి ప్రశ్న కూడా వస్తున్నప్పుడు, సో కేంద్రం నుంచి కూడా, ఎందుకంటే మీది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తారు కాబట్టి, ఆ రకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేదానికి ఏం చేయబోతున్నారు? ఫస్ట్ ఒకటండి, మొన్న ప్రధానమంత్రి గారు విశాఖపట్నంకి వచ్చినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని విమర్శలు చేసిన వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడతారో వాళ్ళు సమానం చెప్పాలి. ఓకే 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 మంచిది, వారు షర్మిలా గారు వారు కూడా చెప్తే తర్వాత దట్ ఈస్ ఓకే ఫైన్ అండి, దాని గురించి కాదు. వస్తున్నటువంటి క్రమంలో ఒక నిమిషం అండి, అమిత్ షా గారు ఇక్కడికి వస్తుంటే దాన్ని చూపించేసి ఏదో పెద్ద ప్రకటన వచ్చేస్తుంది అది ఇది అని ఆశల పల్లకిలో పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. రేపు అమిత్ షా గారు ఇక్కడికి వస్తుంది, ఏదైతే NIDM సౌత్ ఇండియా క్యాంపస్ దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం దాన్ని పూర్తి చేసినటువంటి ఆ క్యాంపస్ని ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నారు. అది చాలా సుస్పష్టం. అమిత్ షా గారి యొక్క రేపు వచ్చేటటువంటి ఆ యొక్క ఇనాగ్రేషన్కి సంబంధం లేకుండా పోలవరానికి సంబంధించి కానీ రాజధానికి సంబంధించి కానీ చాలా స్పష్టమైనటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాటింది. ఇప్పటి వరకు దాదాపు 16,700 కోట్ల రూపాయల వరకు వర్కులు జరిగితే పోలవరానికి 15,600 కోట్ల వరకు రియంబర్స్ చేయడం జరిగింది. మొదటి దశ పూర్తి కావడానికి కావాల్సినటువంటి 12,500 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో రాబోయే 1.5-2 సంవత్సరాల్లో పూర్తి చెయ్యాలి అనేటటువంటి షరత్తు పెట్టి నిధులు అప్పచెబుతున్నటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టమైనటువంటి వైఖరితోటి కేంద్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఏదైనా ఇతరత్ర సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను సమీకరించి ఇవ్వటము, అలాగే 16,000 కోట్ల రూపాయల వరకు హడ్కో కానీ ఇతర ఇన్స్టిట్యూషన్ నుంచి రావటము, ఇప్పటికే ఆ పనులకి సంబంధించిన టెండర్స్ అడుగుబట్టము, ఇవన్నీ కూడా వాటంతటా అవి ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఆంధ్రులు గర్వపడేటటువంటి రాజధాని అమరావతిలో మేము నిర్మిస్తామని చెప్పినటువంటి హామీ, అదేవిధంగా పోలవరం జీవనాడి ఆంధ్రప్రదేశ్ జీవనాడికి సంబంధించి యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా సుభిక్షం చేసేటటువంటి విధంగా చేస్తామని ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి చేసేటటువంటి అంశాలు, వీటితో పాటు ఇంటర్ రివర్ లింకింగ్ కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కూడా ప్రాక్టికల్ గా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఇంటర్ రివర్ లింకింగ్ కి సంబంధించి కూడా మాట్లాడింది. ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి విధంగా అడుగులు ముందుకు వెళ్తారు. శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? సో విశాఖ సంబంధించినటువంటి అంశంలో స్టీల్ కి సంబంధించి మనం చూస్తే ఖచ్చితంగా కార్మిక